సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు, అలాగే అందాల నటి జాన్వీ కపూర్ నటించిన దేవరా మూవీ ఈరోజైతే ఇండియా వైడ్గా రిలీజ్ అయింది. సో ఎంతోమంది అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న దేవరా మూవీ రివ్యూ చూసేందుకైతే విజయనగరం జిల్లా వచ్చేసాము. ఎలా ఉందో ఒకసారి అడుగుదాము. మూవీ రివ్యూ చాలా బాగుంది, చాలా బాగుంది. కోటాల శివ గారు చాలా బాగా తీశారు మేడం. సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అయితే ఇంకా హైలైట్ సినిమాకి. సైఫ్ అలీ ఖాన్ గారు కూడా మెచ్చుకోవాలి, ఆయన చాలా బాగా చేశారు మేడం. చాలా బాగుంది యాక్టింగ్, సూపర్ ఎన్టీఆర్ యాక్టింగ్. అనిరుద్ మ్యూజిక్ అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్. జాన్వీ కపూర్ అంత లేదు. స్టోరీ బాగుంది కానీ అనిరుద్ మాత్రం హైలైట్ సినిమాకి. బ్యాక్గ్రౌండ్ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అయితే మీకు చాలా ట్విస్ట్లు అయితే కనపడతాయి. ఆన్ ద స్క్రీన్ చెప్పడానికంటే మీరు సినిమా చూడడం చాలా బాగుంది. యాక్చువల్గా యాజ్ పర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 2.5 years నుంచి మేము ఎన్టీఆర్ సోలో పర్ఫార్మెన్స్ అయితే ఇప్పుడు చూడలేదు. ఆకలి మీద ఉన్నాము. ఫుల్ మీల్స్ ఇదైతే మాకు. సినిమా బాగుందండి, చాలా బాగుంది. ఎన్టీఆర్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొద్దిగా తండ్రి క్యారెక్టర్ మీద బేస్ చేసి చూపించాడు. సెకండ్ హాఫ్ అంతా కూడా కొడుకు క్యారెక్టర్ అండి. మొత్తం అంతా కొడుకు క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్ రెండు కూడా చాలా బాగా చేశాడు. సాంగ్స్లో కూడా, డ్యాన్స్లో కూడా బాగా చేశాడు. మూవీ చూసారు కదా, రివ్యూ ఎలా ఉంది? కొరియోగ్రఫీ ఎలా ఉంది? డైరెక్షన్ ఎలా ఉంది? ఎన్టీఆర్ యాక్షన్ చాలా ఎప్పుడు ఎలా చేస్తారో ఆయన చాలా బాగా చేశారండి. సినిమా మాత్రం కొట్టాల శివ కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్గా తీశారు, కానీ ఫాదర్ క్యారెక్టర్ మాత్రం చాలా బేస్ సినిమాకి. ఆ ఫాదర్ని బేస్ చేసుకుని కొడుకు అనేది ఇప్పుడు మూవ్ అవుతుంటుంది. స్టోరీ మొత్తం ఫాదర్ బేస్ చేసుకుని మూవ్ అవుతుంటుంది స్టోరీ. జాన్వీ కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది? కొత్త కదా. జాన్వీ కపూర్కి యాక్టింగ్ చాలా బాగా చేసింది. ఆమె ఫస్ట్ మూవీ అయినా తెలుగు అమ్మాయిలా చేసింది, కానీ ఫస్ట్ కొంచెం తక్కువ ఇచ్చారు తన క్యారెక్టర్. తర్వాత ఉండొచ్చు మ్యాక్సిమం. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ ఎలా ఉంది? డైరెక్షన్ ఎలా ఉంది? సాంగ్స్, కొరియోగ్రఫీ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఇంకా సూపర్గా ఉంది. పాటలు అయితే వేరే లెవెల్. ఇంకా ఫైట్లు అయితే మరి చూడక్కర్లేదు. ర్యాంప్ ఫైట్లు అయితే రివ్యూకి అంటే ఏం లేదు. అంటే ఒక 6 సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత ఈ సినిమా వచ్చింది. అందరూ మంచి ఆశ మీద వచ్చాము. అలాగే ఫస్ట్ హాఫ్ వరకు కూడా సినిమా కొంచెం ఎమోషనల్గా ఉంది. సడన్ కొన్ని బిట్స్ వరకు చూసుకుంటే మాత్రం ఇవన్నీ కొంచెం స్టాప్ అయిపోయినాయి. అంటే మూవీ ట్రైలర్ చూసిన సాంగ్స్ కొన్ని ఇక్కడ లేవు. నెక్స్ట్ పార్ట్ 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఎందుకని అంటారంటే, ఇన్నాళ్ళు అంటే ఈ 6 సంవత్సరాలు ఒక సోలో మూవీ కోసం ఈ ఎన్టీఆర్ గారిని చూడడం కోసమే మేము రావాల్సి వచ్చింది మూవీ కోసం. అంటే గతంలో చూసుకుని RRR డ్యూయల్ రోల్, ఇప్పుడు సింగిల్ గా అనమాట. చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది. సో RRR ని బీట్అవుట్ చేసే దీనిగా ఉందంటారు? RRR బీట్అవుట్ చేసిన డైరెక్టర్ బట్టే కదా ఏదైనా ఉంటుంది. కానీ ఇన్నాళ్ళు మరి అంటే ఈ గ్యాప్ తర్వాత రావడం మెయిన్ ఏంటంటే సోలో మూవీ కోసం ఇన్నాళ్ళు కష్టపడ్డాడని మరి మేము ఆలోచించాము. ఆ విధంగానే ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంచెం ఎక్కువగానే భారీగా అంచనాలు వేసుకొని మేము ఇక్కడికి వచ్చి మూవీ చూడగలిగాం కూడా. సో మాకు తగ్గట్టు అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ సెకండ్ హాఫ్కి వస్తే కొంచెం చిన్న లాగ్నెస్ అయ్యింది. చూడాలి నెక్స్ట్ పార్ట్ 2లో ఏం జరగబోతుందో. బాగానే ఉంది, టేకింగ్ బాగుంది, సినిమా బాగానే ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్. చుట్టమల్లె సాంగ్ వెరీ రొమాంటిక్గా ఉంది, సూపర్గా ఉంది. జాన్వీ కపూర్ అంటే యాక్టింగ్ పెద్దంటే స్మాల్ రోల్ అనమాట. మనం హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాము. ఎలా ఉంది? ఎవరిపైన మీ ఫ్యాన్స్ కాబట్టి మేము బాగుందని చెప్తాం పక్కకు. దేవరా మూవీ రివ్యూ. దేవరా మూవీ రివ్యూ బీసీ సెంటర్లో సినిమాకి ఇంకా తిరగలేదండి. ప్యూర్ పక్కా మాస్ సినిమా ఇది. ఒక లాస్ట్లో ఒక చిన్న ట్విస్ట్తో వదిలేశాడు. దాన్ని సెకండ్ పార్ట్లో కంటిన్యూ చేస్తాడేమో, చూడాలి. దానికోసం వెయిట్ చేస్తాను. యాక్షన్ ఎక్కువ డామినేటింగ్ గా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ చూసుకొచ్చా, సైఫ్ అలీ ఖాన్ చూసుకొచ్చా. అది 1 man షో. ఇంకా సైఫ్ ఇంకా 1 man షో మొత్తం ఎన్టీఆర్. సైకి రీచ్ అయిందంటారా? అనుకున్న సాంగ్ ఫస్ట్ హాఫ్ అయితే ఊర మాస్, సెకండ్ హాఫ్ కొంచెం సెంటిమెంట్, చిన్న లాస్ట్లో ట్విస్ట్. ఆ ట్విస్ట్ సెకండ్ హాఫ్ లో కంటిన్యూ చేస్తే స్టోరీ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది. ఎన్టీఆర్ అన్నయ్యని ఇన్ని 6 సంవత్సరాల తర్వాత ఒక సింగిల్ స్క్రీన్ మీద చూడడం చాలా బాగా నచ్చింది. ఎన్టీఆర్ ఎంత బాగా యాక్ట్ చేస్తాడు అనుకోలేదు, చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే దావుదీ సాంగ్ కూడా పెడితే బాగుంది. ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. సినిమా మాత్రం చాలా బాగుంది. కాన్సెప్ట్ అనేది ఉంటుంది కదా, ఏంటి అంటే మనం చేసే పని మంచి పని అయ్యి ఉండాలి, చెడ్డ పని అయ్యి ఉండకూడదు.
ఆ చెడ్డ పని చేస్తే దానివల్ల వచ్చే నష్టాలు ఏంటని చూపించాడు సినిమాలో. జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఆయన చేసే యాక్టింగ్ కానీ ఆయన గురించి మనం చెప్పవలసిన లేదా. ఏదైనా వన్ మ్యాన్ షో అతని అదుర్స్లో కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. అతను యాక్టింగ్లో కానీ నెంబర్ 1, అతను డ్యాన్స్లో కానీ ఏదైనా చాలా నెంబర్ 1. అతను ఎప్పుడైనా నెంబర్ 1. ఇంకా కొరటాల ఏమనుకున్నాడో అదైతే చూపించడానికి ట్రై చేశాడు. అంటే ఫ్యాన్స్ అయితే క్లైమాక్స్లో ఏంటి ట్విస్ట్ పెట్టలేదు అలా ఏమనుకుంటారు, కానీ కొరటాల అనుకున్నది మాత్రం తను అలా పెట్టుకుని వెళ్ళాడు. మొత్తం అంతా ఫ్యాన్స్ కావాల్సినంత ఫస్ట్ హాఫ్లో ఎలా ఉంటూనే ఉంటుంది. కానీ కొరటాలు ఏమనుకుంటే అది మాత్రం చూపించడానికి ట్రై చేశారండి. అంటే కొరటాల మీద నమ్మకం పెట్టుకుని పార్ట్ 2 చూడాలండి. అంటే సెకండ్ హాఫ్ గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూసాను. ట్విస్ట్ ఉందా? అంత లేదనే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు, కానీ ఇంకా ఉందని అయితే కొరటాల మీద మనం నమ్మకం పెట్టుకోవాలి అంతే. లాస్ట్ అయితే కొద్దిగా అంత ఇదేం లేదు, క్లైమాక్స్ బాగోలేదు. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్గా ఉంది, అది ఓకే. క్లైమాక్స్ అయితే చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని మనం స్క్రీన్ మీద చూసాం. క్లైమాక్స్ బాగోపోవడం వల్ల సెకండ్ పార్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనుకుంటున్నాం. మీ రివ్యూ ఏంటి అబౌట్ మూవీ? ఇది పర్లేదు చూడడానికి, పర్లేదు, సూపర్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉందంటారా? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటా? మరి లేడీస్ వస్తేనే తెలుస్తుంది, ఎందుకంటే అంత నరుక్కోవడమే కత్తులతోటే. అంటే లేడీస్ కాదు, జెంట్స్కి అయితే బాగా ఎక్కుతుంది. జెన్యూన్ రివ్యూ. మేమైతే డైహార్డ్ ఫ్యాన్ ఎన్టీఆర్ అందరం కూడా. మూవీ అయితే బాగానే ఉంది మేడం. మేము లాస్ట్ 40 minutes ఎక్స్పెక్ట్ చేసినంత మాకు హైప్ ఇచ్చారు, కానీ అంత లాస్ట్ 40 minutes బాగా హైప్ ఇచ్చారు, కానీ అంత లేదని మా ఫీలింగ్ అన్నమాట. చిన్న డిసప్పాయింట్ అయ్యాము అంతే. కొరియోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, డైరెక్షన్ అంటే బీజిఎం మొత్తం అంతా పర్వాలేదండి, బాగానే ఉంది. కానీ లాస్ట్ 40 minutes చాలా హైప్ ఉంటుందని చెప్పేసి మాకు అనుకున్నాం, కానీ అంత తెలియదని మా ఫీలింగ్. ఎన్టీఆర్ సార్ నటించిన జాను పాప మనం శ్రీదేవి గారి డాక్టర్గా, అంటే నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారితో ఎలా అయితే హిట్ కొట్టారో ఆ దీంట్లో జోడీ ఎలా ఉంది? జోడీ అయితే సూపర్ మేడం. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి నిడివి తక్కువ. మరి పార్ట్ 2లో ఉండి ఎంత ఉంటుందో మరి చూడాలి, కానీ అమ్మాయి నిడివి అయితే తక్కువ. ఒక సాంగ్ అనుకుంటా, ఒక సాంగ్లోనే ఉంది. ఒక సాంగ్ ఏమో మిస్ చేశారు, మరి ఎందుకు పార్ట్ 2లో పెడదామనో లేకపోతే ఏంటో తెలియదు మరి. సో ఓవరాల్గా ఇక్కడ ఇచ్చిన రివ్యూ చూసారు కదా. అటు నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఎలా ఉందో, కొరియోగ్రఫీ, డైరెక్షన్, అదేవిధంగా అందాల నటి అయినటువంటి జాను పాప యాక్షన్ గురించి అయితే ఫుల్ ఫిదా అయిపోయారండి ఫ్యాన్స్. సో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అబౌట్ మూవీ రివ్యూ గురించి. అయితే పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.